రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ తెలియజేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. అయితే దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఒడిషా సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా విస్తరించింది, బలహీనపడింది. దాని ప్రభావంతో వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇక మరో ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంది. దీని ప్రభావంతో ఉరుములు, పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్లు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక 18వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. దీని మీద ఈరోజు మధ్యాహ్నానికి మరింత స్పష్టత వస్తుంది. ఒక బులెటిన్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలు వస్తాయి. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటలు మీ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందా, ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి.